నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్కు వచ్చే అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి. అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశం. కడప నగరం విశ్వనాథపురం వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నేతల తీరు హాస్యాస్పదం. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని వైసీపీ నేత పులి సునీల్ కుమార్ హితవు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పులివెందుల పట్టణంలో 1000 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ. పట్టణవాసుల్లో దేశభక్తి పెంపొందించిన వైనం. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేయడం తగదని కడప నగరపాలక సంస్థ డిప్యూటీ మాజీ మేయర్ ఆరిఫుల్లా మండిపడ్డారు. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించిన ఆరిఫుల్లా అక్కడే మీడియాతో మాట్లాడారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. కడపలో అంజద్ బాషా నిరసన తెలుపుతూ భారత రాజ్యాంగంపై దాడి జరిగిందని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. వైసీపీ పాలన 5 ఏళ్లలో రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి అన్ని వర్గాలను రోడ్డుపాలు చేసిన ఘనత మీది కాదా అని అంజద్ బాషాను ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎంతోమంది దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత ఆ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల సంక్షేమం కోసం రాత్రనక పగలనక చంద్రబాబు నాయుడు కష్టపడుతుంటే ఓర్చుకోలేని జగన్ ఇలాంటి దుష్ప్రచారాలకు కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని సలహాలు, సూచనలు ఇచ్చి రాష్ట్ర భవిష్యత్తుకు తోడ్పాటు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాజీబాయ్, హర్షవర్ధన్, వంశీ, పాండు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కడపలో ఎక్స్ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు విజయవాడలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఒక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేశారు. అంబేద్కర్ విగ్రహం కడపలో మీరు 5 సంవత్సరాలు డిప్యూటీ సీఎం అయి ఆంధ్రప్రదేశ్కి మీరు ఏం నేర్చుకున్నారు అనేది ప్రజలకి ఇప్పటి వరకు ఏం అర్థం కాలేదు. ఎందుకంటే మీరు దుష్ప్రచారం చేయడం, అంబేద్కర్ గారి విగ్రహం ధ్వంసం చేయడం అని చెప్పడం, ఆ నిరసన కార్యక్రమం చేయడం అనేది అది మీకు మంచిది కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ఏమి, రాష్ట్ర ప్రజలైతే ఏమి, ఒక ఎక్స్ డిప్యూటీ సీఎం మాట్లాడతారు అంటే ఆయన మాటకు విలువ ఉంటుంది. కానీ మీరు మాట్లాడేది మాటలు, నిరసన కార్యక్రమాలు రాజ్యాంగానికి ఖూనీ చేయడం అని చెప్పడము, దళితుల మీద దౌర్జన్యం చేయడం చెప్పడము, ఇది మీకు సిగ్గుచేటుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అయిపోయినాక 151 సీట్లు ప్రజలు ఇచ్చారు. ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? దళితుల మీద దాడులు చేశారు. డాక్టర్ సుధాకర్ మీద ఏం చేశారు? ఆయన నో స్పీచ్ కావాలా అని అడిగితే ఆయనకు మెంటల్ చేసి రోడ్డు మీద తీసుకుని వచ్చి ఆయనకు చంపడం జరిగింది. అదేవిధంగా దళితులకి డోర్ డెలివరీ ఇచ్చారు. ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి అయితే, మీరు అయితే ఏమి, మీ మినిస్టర్లు అయితే ఏమి చేసి ఈరోజు ఎటువంటి ఒక్క అక్షరం కూడా ఇలా దాదాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక అక్షరం కూడా పోలేదు. మీరు కడపలో వచ్చేసి ధ్వంసం చేశారు, చేయడం అనేది సిగ్గుచేటు. మీకు ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తే బాగుండదని హెచ్చరిస్తున్నాను. కార్యకర్తలు కూడా మీకు నమ్మే పరిస్థితులు లేదు. వచ్చే కాలంలో ఇప్పుడు పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు 11 సీట్లు వచ్చాయి. మళ్ళా వచ్చే ఎలక్షన్లో 10 కాదు 0 అవుతాయి. అది జాగ్రత్తగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఈ దుష్ట ప్రచారాలతో ప్రజల్లో ఏ విధంగా పోతుంది అంటే, అరే నిజంగానే అది 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడలో ధ్వంసం చేశారంట. ఎవరైనా కానీ నమ్మే పరిస్థితికి లేదు. అయినా కానీ నేను ఈరోజు విజయవాడకి వచ్చి దాదాపు అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూసి వాయిస్ ఇస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి దురప్రచారం చేస్తే
రాబోయే రోజుల్లో బాగుండదు. మళ్ళీ చంద్రబాబు మీద మీరు చేయడం అనేది పైన వేయడం కార్యకర్తలు చేశారు అనేది మీకు సిగ్గు లేదు. మీకు చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమంలో పోతున్నారు, మీకు తెలుసు. ఆయన పైన మీరు ఇట్లాంటి దుర్ప్రచారం చేసి ఆయన మచ్చలు తేవాలని అనుకుంటున్నారు అని కాని పరిస్థితి. ఎందుకంటే ప్రజల్లో మీకు తోసేసినారు, పక్కనే తోసేసినారు. 151 నుంచి 11 ఇచ్చారు, కానీ మధ్యలో 5 ఉండేది తీసి పారేశారు. మీరు ఏం చేయలేరు. ఇట్లాంటి ఏదైనా కానీ ఉంటే మీరు అభివృద్ధికి సహకరించండి. చంద్రబాబుకి ఇట్లా కాదు అట్లా చేయాలని చెప్పండి. ఇట్లాంటి పత్తు దావాలు చెప్పి మీరు చేసే పనులకు వచ్చే రోజుల్లో చాలా బాధాకరమైన రోజులు వస్తాయి, మీకు ఇబ్బంది వస్తుందని చెప్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వచ్చే అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని గ్రీవెన్సెల్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీలక్ష్మిలు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్కు వస్తుంటారని, అటువంటి వారి సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ఫిర్యాదులను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల ప్రతినిధులు, అర్జీదారులు పాల్గొన్నారు. కడప నగర పరిధిలోని విశ్వనాథపురం వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ దళిత నేత పులి సునీల్ కుమార్ తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఇతర నేతలతో కలిసి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలో స్థానికులు, స్థల యజమానుల వినతి మేరకు తమ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, నాటి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వారి ఇబ్బందులను గుర్తిస్తూ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని కోరారన్నారు. తమ పార్టీ నేతల కృషి ఫలితంగా గత డిసెంబర్లోనే బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం లభించగా సార్వత్రిక ఎన్నికలు, ఇతర అనివార్య కారణాల వల్ల టెండర్ ప్రక్రియ కాస్త ఆలస్యమైందన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయా ఎమ్మెల్యేలంతా తామే చేస్తున్నట్లు ప్రకటించడం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రజలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి టీడీపీ నేతలకు ఉంటే కడప నగరంలో ఇంకా అభివృద్ధి చెందాల్సిన ప్రాంతాలు అనేకం ఉన్నాయని, వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. కడప, కమలాపురం శాసనసభ్యులు ప్రజల పక్షాన ఏ రోజు పోరాడిన పాపాన పోలేదన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు షఫీ, వైసీపీ నేత శ్రీరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మరియు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు వాళ్ళిద్దరు కూడా విశ్వనాథపురం దగ్గర ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడడం చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులలో భాగంగా అక్కడ కావాల్సినటువంటి ఒక ఫ్లైఓవర్ను కూడా అడగడం జరిగింది. ఆ ఫ్లైఓవర్ను అడిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి మాకు ఫ్లైఓవర్ వస్తే మాకు ఇబ్బందిగా ఉంటుంది, మేము చాలా నష్టపోతాము, మాకుండేటి అరాకొర ఉండేటువంటి స్థలాలు కూడా అన్నీ వెళ్ళిపోతాయి, కాబట్టి దయచేసి ఫ్లైఓవర్ కాకుండా అండర్ బ్రిడ్జ్ కావాలని చెప్పేసి అక్కడ ప్రజలందరూ కూడా వచ్చి మా నాయకులను అడిగిన పరిస్థితి. అప్పుడు దాన్ని గమనించి ప్రజలందరికీ మంచి చేయాలని చెప్పి మా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు, అదేవిధంగా అప్పటి కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, ఆ స్థానికంగా ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కార్పొరేటర్లు
శ్రీరంజన్ రెడ్డి కావచ్చు, లక్ష్మయ్య కావచ్చు, అదేవిధంగా సుబ్బరాయుడు, శ్రీనివాసులు రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా ఎన్నో మార్లు రైల్వే అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి, అదేవిధంగా ఎంపీ గారితో ఫాలోఅప్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి కృష్ణబాబు గారిని మా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఫాలోఅప్ చేసుకుంటూ డిసెంబర్ నెలలోనే ఆ బ్రిడ్జిని శాంక్షన్ చేయించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల టెండర్ లేటుగా, అంటే ఎలక్షన్స్ రావడం, అప్పుడు దాంతో ఆగిపోవడం, దాని తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది టెండర్కి రావడం, దాన్ని వీళ్ళు ఆ టెండర్కి వచ్చిన దాన్ని వీళ్ళు పోయి ఏదో మేమే చేశాము, నిజంగా మీ చేతులు ఏమన్నా మంత్రాలు ఏమన్నా మంత్రదండం ఏమన్నా ఉందా? 2 నెలలు కాలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి వెంటనే మేము శాంక్షన్ చేయించినామని చెప్తా ఉన్నారే, ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ అండర్ బ్రిడ్జికి సంబంధించినటువంటి ఎంకరేజ్మెంట్లో భాగంగా ఎర్రముక్కపల్లె సర్కిల్ నుంచి విశ్వనాథపురం వరకు కూడా ఎంకరేజ్మెంట్లు దగ్గరుండి మా నాయకులు చేయించడం, వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బులు కూడా ఇప్పించడం, అరాకొర 1-2 కొన్ని వాళ్ళకు చెల్లించాల్సినటువంటి కార్పొరేషన్ చెల్లించవలసినటువంటి డబ్బు కొంత పెండింగ్ ఉంది కాబట్టి ఆ కొంత అయితే ఆ పనులు కూడా స్టార్ట్ అవుతాయని మేము అనుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ ప్రభుత్వం మారుతానే ఇప్పుడు వచ్చి మేమే ప్రజలకు ఏదో చేశామని, మేము ఉద్ధరిస్తున్నామని వీళ్ళందరూ కూడా చెప్పుకుంటా ఉంటే చాలా నవ్వు వస్తూ ఉంది. నిజంగా మీరు చేయాలని ఉంటే, మీరు ప్రజలకు మంచి చేయాలని మీకు చిత్తశుద్ధి ఉంటే, మేము చేసిన దాన్ని మీరు వచ్చి టెంకాయ కొట్టి మేమే దీన్ని తీసుకొచ్చినాము, మేము శాంక్షన్ చేయించినాము, మా అధికారంలో మేము ఇప్పుడు పూర్తి చేస్తామని చెప్పుకోవడం కాదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. కడప నగరంలో ఇప్పుడు డెవలప్తో పాటు ఇంకా డెవలప్ కాని ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చేయించండి. అంతేగాని మేము చేసిన దానికి మీరు టెంకాయలు కొట్టొచ్చు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఓకే, మిమ్మల్ని గౌరవిస్తాం, మిమ్మల్ని స్వాగతిస్తాం, మీరు పనులు చేయించండి. అంతేగాని మేమే అంతా చేయించామని చెప్పడం శ్రీనివాసరెడ్డి గారికి, ఆయన సీనియర్ నాయకుడు, ఆయన ఏ విధంగా ఆలోచిస్తానో అర్థం కాదు. ఎంపీ గారు దీన్ని ఇన్ని రోజులు చేయలేదే, అందుకు మేము ప్రభుత్వం వస్తాను మేమే చేసినామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఎంపీ గారి సహకారంతోనే రైల్వే అధికారులతో, రైల్వే మినిస్టర్తో మాట్లాడి అది శాంక్షన్ చేయించడం జరిగింది. నిజాలు చెప్పండి. ఇప్పటికైనా అబద్ధాలు ఎన్నో చెప్పినారు. మీరు అధికారంలోకి వచ్చినారు, కనీసం అధికారంలోకి వచ్చినప్పుడైనా నిజాలు చెప్తే మంచిదని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కమలాపురం శాసనసభ్యులు కానీ, కడప శాసనసభ్యులు కానీ ఏ రోజు వాళ్ళ ప్రజల పక్షాన ఎప్పుడు పోరాటం చేసింది లేదు, ప్రజల కోసం ఒక పని చేసింది లేదు. దాన్ని శాంక్షన్ చేయించింది రవీంద్రనాథ్ రెడ్డి గారు. అదంతా మర్చిపోయి మేమే ఏదో చేసినట్లుగా మీరు చెప్పుకోవడం చాలా ఆశాస్పదం. ప్రజలందరికీ కూడా నిజాలు తెలుసు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారో, ఎవరి ప్రజల కోసం పాటుపడతారో అందరికీ తెలుసు. మీరేదో మీడియా ఉందని చెప్పేసి, మీ చేతిలో సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి, ఎల్లో పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పేసి మేము చేసిన దాన్ని కూడా ఆ క్రెడిట్ కూడా మీరే తెచ్చుకోవాలని చూడడం చాలా దారుణం.
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పులివెందుల పట్టణంలో 1000 అడుగుల జాతీయ జెండాతో నిర్వహించిన భారీ ర్యాలీ ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని చాటి చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఇంటిపైన జాతీయ పతాకాన్ని ఎగరాలి అనే ఇచ్చిన పిలుపు మేరకు పులివెందులలో 1000 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీని నిర్వహించారు. కూటమి నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున విద్యార్థులు, యువకులు భాగస్వాములయ్యారు. పట్టణంలోని కడప రోడ్డులో ఉన్న నర్సారెడ్డి పెట్రోల్ బంక్ నుంచి వైఎస్ఆర్ కూడలి, వెంకటేశ్వర స్వామి ఆలయం, పూల అంగళ్ల కూడలి మీదుగా గాంధీ బొమ్మ కూడలి వరకు ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో జై భారత్, జై జై భారత్, మేరా భారత్ మహాన్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. పులివెందుల పురవీధులు దేశభక్తి గీతాలాపనలతో మార్మ్రోగాయి. తొలుత ర్యాలీని బీజేపీ జిల్లా అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి, టీడీపీ నేతలు మారెడ్డి జయభరత్ రెడ్డిలు ప్రారంభించి అందరితో కలిసి ముందుకు కదిలారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వివిధ రహదారుల పట్ల తన ప్రత్యేక దృష్టి సారించి వాహనదారులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్రెడ్డి తులసిరెడ్డి డిమాండ్ చేశారు. వేంపల్లి పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ఓటమికి రోడ్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా ఒక కారణమన్నారు. ముఖ్యంగా వేంపల్లి రాయచోటి రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. నిత్యం రద్దీగా ఉండే కడప, రాజంపేట, రేణిగుంట జాతీయ రహదారి చెన్నై, ముంబై మహానగరాలను అనుసంధానం చేస్తుందని, ఈ రహదారి 2254 కోట్లతో 122 కిలోమీటర్ల పొడవుతో 4 వరుసల రహదారిగా మార్చేందుకు అనుమతులు మంజూరయ్యాయన్నారు.
ఇందుకు సంబంధించి 2023 అక్టోబర్లో టెండర్ పూర్తయి లక్ష్మీ ఇన్ఫ్రా సంస్థ టెండర్ దక్కించుకుందన్నారు. అయితే 10 నెలలైన పనులు మొదలు పెట్టలేదని ఈ సందర్భంగా చెప్పారు. 100 హెక్టార్ల అటవీ భూమికి సంబంధించి అనుమతి రాని కారణంగా పనులు మొదలు పెట్టలేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని ఫారెస్ట్ క్లియరెన్స్ తెప్పించి త్వరగా పనులు మొదలు పెట్టాలని తెలిపారు. రాయచోటి మీదుగా కానీ, ప్రొద్దుటూరు నుంచి వేంపల్లి రాయచోటి మీదుగా కానీ, పీలేరు తిరుపతి కానీ, మదన్పల్లి బెంగళూరుకు పోవాలన్నా ఇది ప్రధానమైన రోడ్డు అన్నారు. రోడ్డు విస్తరణ పేరుతో 3 సంవత్సరాల క్రితం ముందున్న రోడ్డును కల్వర్టును తవ్వేశారని ఆరోపించారు. ఆయా రోడ్డు నిర్మాణాలపై పాలకులు దృష్టి సారించి వెంటనే పూర్తి చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. కడప, రాజంపేట, రేణిగుంట ఈ జాతీయ రహదారి అతి ప్రధానమైన రహదారి. నిరంతరము రద్దీగా ఉంటుంది, 24 గంటలు రద్దీగా ఉంటుంది. తూర్పున చెన్నై, పడమర ముంబై ఈ 2 మహానగరాలను అనుసంధానం చేసే జాతీయ రహదారి. ఈ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము 2,254 కోట్ల రూపాయలతో 122 కిలోమీటర్ల పొడవు 4 లేన్ రోడ్డును మంజూరు చేసింది. టెండర్లు కూడా అయిపోయినాయి. 2023 అక్టోబర్లోనే లక్ష్మీ ఇన్ఫ్రా సంస్థ టెండర్ దక్కించుకుంది. 10 నెలలైంది, ఇంకా పనులు ప్రారంభమే కాలేదు. దీనికి కారణం 100 హెక్టార్ల ఫారెస్ట్ భూమికి సంబంధించి క్లియరెన్స్ రాలేదు. దాంతో టెండర్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, కానీ పని ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఆ 100 హెక్టార్లకు ఫారెస్ట్ భూమికి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చి ఈ 4 లేన్ రోడ్డు జాతీయ రహదారి పనులు త్వరగా ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా వేంపల్లి రాయచోటి రోడ్డు, ఇది కూడా అతి ప్రధానమైన రోడ్డు. ప్రొద్దుటూరు, వేంపల్లి, రాయచోటి మీదుగా కానీ, పులివెందుల, వేంపల్లి, రాయచోటి మీదుగా కానీ, పీలేరుకు కానీ, తిరుపతికి కానీ, లేదా మదనపల్లి కానీ, బెంగళూరు కానీ పోవాలంటే ఇది అతి ప్రధానమైన రోడ్డు. 3 సంవత్సరాల కిందట రోడ్డు విస్తరణ పనులు మంజూరయ్యాయి. కొంచెం మొదలుపెట్టాక కాంట్రాక్టరు చనిపోవడం జరిగింది. అంటే ముందు ఉన్న రోడ్డును తవ్వేశారు, రోడ్డును కల్వర్టును తవ్వి ఇంకా కొత్త రోడ్డు వేసే లోపల కాంట్రాక్టర్ చనిపోయినాడు. కొత్త రోడ్డు రాలేదు, పాత రోడ్డు ఉనిందిపోయింది. 3 సంవత్సరాలుగా వాహనదారులు, ప్రయాణికులు భూలోకంలో యమలోకం చూస్తున్నారు. గంట పట్టే సమయానికి 2 గంటలు పడతా ఉంది. వాహనాలు గుల్లైపోతున్నాయి, ప్రయాణికుల ఒళ్ళు గుల్లైపోతూ ఉంది. గర్భిణీ స్త్రీలు మార్గమధ్యంలోనే కాన్పోయే పరిస్థితి ఉంది. వైకాపా పార్టీ ఓడిపోయేదానికి అనేక కారణాల్లో అతి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి రోడ్లను నిర్లక్ష్యం చేయడమే. కానీ ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం రోడ్ల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రత్యేకించి ఈ వేంపల్లి రాయచోటి రోడ్డును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కడప మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని వైసీపీ నేతలు బిహెచ్ ఇలియాస్, షఫీలు ఆకాంక్షించారు. కడప నగరంలోని గుంత బజార్ ప్రాంతంలో అంజద్ బాషా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత భారీ కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, మైనార్టీ శాఖ మంత్రిగా అంజద్ బాషా విశేష సేవలు చేసినట్లు కొనియాడారు. ముఖ్యంగా మైనార్టీల అభ్యున్నతికి ఆయన అందించిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. కడప నగరం అభివృద్ధికి ఆయన చేసిన కృషి కారణంగానే నేడు నగరం అన్ని విధాల అభివృద్ధి పదంలో పయనిస్తోందన్నారు. రాబోయే కాలంలో ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు భగవంతుడు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజానాయకులు, మంచి మనసున్న నాయకుడు, ముఖ్యంగా గల్ ప్రవాసాంధ్రులపై ప్రత్యేక అభిమానం గల నాయకుడు, అక్కడి సమస్యలు తెలిసిన నాయకుడు, మహోన్నత నాయకుడు,
మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా ఏ రోజు నేను పెద్ద హోదాలో ఉన్నానని చూడకుండా సామాన్య కార్యకర్తను కూడా అభిమానించి ఎంతో గౌరవించి పలకరించి వాళ్ళని కూర్చోబెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అంజద్ బాషా గారే. వారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా అల్లా దయ వలన వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కుటుంబము వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని అష్టైశ్వర్యాలతో ఆయురోగ్యాలతో ఉండాలని దేవుని అల్లాతో ప్రార్థిస్తున్నాను. జై జగన్. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు నిరాడంబరుడు, నిగర్వి, సాధారణ వ్యక్తిలాగా ఉండే మా వైఎస్ఆర్సీపీ నాయకులు అంజద్ బాషా గారి పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు కార్పొరేటర్ మరియు మాజీ మైనార్టీ నాయకుడు షఫీ గారు, అలాగే సుభాన్ బాషా గారు, అలాగే ఎన్ఆర్ఐ టీం, ఇలియాస్ అన్న టీం అందరి కార్యకర్తల సమక్షంలో ఈరోజు ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడము. ఈ పుట్టినరోజు వేడుకలకు మాజీ సోషల్ వెల్ఫేర్ చైర్మన్ పులి సునీల్ కుమార్ గారు హాజరవ్వడము, అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా జరపడము సంతోషాన్ని ఇస్తుంది. ఈ నెలలో ఆగస్టు నెలలో మా నాయకులు ఎవరైతే పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు గారు, మా అంజద్ అన్న గారు, అలాగే ఎంపీ గారు, అలాగే మా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవిరెడ్డి గారు, వీళ్ళందరి జన్మదినాలు ఈ నెలలో రావడం ఎంతో శుభ పరిమాణం. వీరందరికీ ఆ దేవుడు ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను ఇచ్చి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను ఇలాగే నడిపి మళ్ళీ 2029లో అఖండ మెజార్టీతో మళ్ళా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ఆశిస్తూ వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మన ప్రియతమ నాయకుడు, మైనార్టీల పక్షపాతి, మరి అంతేకాకుండా అన్ని కులాలకు దగ్గరి బాంధవుడైనటువంటి మాజీ డిప్యూటీ సీఎం శ్రీ ఎస్బి అంజద్ బాషా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ మనం అందరము మిత్రులందరము కలిసి ఇక్కడ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ కేక్ కూడా కట్ చేయడం జరిగింది, మరియు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. మరి రాబోయే కాలంలో మంచి ఆయురారోగ్యాలు ఆ అల్లా మన అంజద్ బాషా అన్నకు ప్రసాదించాలని, రాబోయే కాలం ఎంత కష్టకాలమైనా కూడా ఆయనకు సుఖంగా మంచి దళవడికలతో మళ్ళా ప్రజలకు దగ్గరగా వెళ్ళి మళ్ళా ఉన్నతమైనటువంటి పదవులకు రావాలని మనమందరం ఇక్కడ ఆయనకు ఆ అల్లాను కోరుకోవడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. మంచికి మారుపేరు సౌమ్యుడైనటువంటి అంజద్ బాషా గారు గతంలో ఎల్లవేళలా 24/7 ప్రజాసేవలో ఉన్నారు, అలాగే ఉంటున్నారు కూడా. ఆయన ఈరోజు మాకు అయ్యా నేను జన్మదినం జరుపుకోను అన్నా కూడా మా వాళ్ళందరూ, మా శివ అయితేనేమి, మా అన్సర్ అన్న అయితేనేమి, మా ఇలియాస్ అన్న అయితేనేమి, మా యూత్ ఫారూక్ కానీ, మళ్ళీ అలాగే కలందర్ కానీ, మా వసీం కానీ పట్టుబట్టి లేదు, మీరు తప్పకుండా బర్త్డే జరుపుకోవాలన్నా మేము జరుపుతామని ఈరోజు జరిపినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలం అంజద్ అన్న గారికి మంచి కాలం కావాలని, మంచి ఉన్నతమైనటువంటి పదవులు ఆయనకు భవిష్యత్తులో రావాలని కోరుకుంటూ మరొక్కసారి మనందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ అధ్యక్షుడు, మరి అలాగే ఏపీఎన్ఆర్టీ ఇలియాస్ అన్న గారికి, బాస్ చైర్మన్, మరి అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి మా మిత్రులు శివ గారికి, మరి అలాగే ఎన్ఆర్ఐ అన్సర్ అన్న గారికి, మరి అలాగే సీనియర్ నాయకులు సుభాన్ అన్న గారికి పేరు పేరున, మా గుంతాబజార్ యూత్కు పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మరొకసారి అంజద్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్కు వచ్చే అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి. అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశం. కడప నగరం విశ్వనాథపురం వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నేతల తీరు హాస్యాస్పదం. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని వైసీపీ నేత పులి సునీల్ కుమార్ హితవు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పులివెందుల పట్టణంలో 1000 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ.
పట్టణవాసుల్లో దేశభక్తి పెంపొందించిన వైనం. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.